ఇప్పుడు ఏమన్నా సాహిత్యం ఏమైనా రాస్తున్నావా? పాటలు సాహిత్య ఏం పని చేస్తా రోజు అదే పని చేస్తా కదా. అదే ఆట పాట. ఆట లేదు పాట ఉండదు, ఆట ఉండదు, నాకు పాట ఉంటుంది. అదే పాటే ఆట. ఆ పాట ఉంటుంది, పద్యం ఉంటుంది, ఏదన్నా ఉంటుంది. అదే బతుకంత అదే కదా. బతుకంతా పాట అన్నాడు కదా, పాట రాశాడు. పాట నడుస్తుంది కదా. తర్వాత చివరిలో నాకు నది పూర్తి చేసుకోవాలన్న. ఓహో నది. నాకు 2 కావ్యాలు జాతికి ఇవ్వాలి. నేను చెప్పిన కూడా ఎప్పుడు అంటే ప్రపంచమంతా తిరిగిన 6 ఖండాలు తిరిగి నది కావ్యం కోసం 6 ఖండాలు తిరిగిన నేను. నది కావ్యం ఒకటి రాస్తున్నా. నది కావ్యం ఒకటి పూర్తి చేయాలి. రెండోది గిన్ని నేపథ్యాలకు కారణభూతమై తల్లి చచ్చిన కుక్క పిల్ల జీవితమురా, కుక్కను ధరుముతున్న కుందేలు పిల్ల నా బాల్యమురా, మృగాలు చుట్టుముట్టిన మృగాలు చుట్టుముట్టిన జింక పిల్ల నా జర్నీ, నా బాటరా, నా జీవన బాటరా. మరి ఇన్ని కారణాలకు భూతమైన ఈ అనామకుడి జీవిత కథ కూడా చెప్పాలి కదా మీకు. అవును, నీ జీవితం అదొక కావ్యం. ఈ 2 కావ్యాలు, నది గురించి ఒక కావ్యము, నీ జీవితం ఆత్మకథ ఒక కావ్యం, 2 కావ్యాలు ఇవ్వాలి. అమ్మ కరుణిస్తే త్రిశతిగా వాక్కులమ్మ అనే ఒక పద్య కావ్యం కూడా ఉంది నన్ను. వాక్కులమ్మ అన్ని సీస పద్యాలు. వాక్కులమ్మ ఇది నా ఈ 3 ఇల్లు కట్టుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ పని ఇప్పుడు నా అది వద్దులే, నేను ఇల్లు కట్టుకుంటున్నా. అది రేపు కూడా దగ్గద్దగలు మెరిచే, ఇప్పుడు కూలుతున్న ఇంట్లున్న వాడిని రేపు దగ్గద్దగలు మెరిచే ఇంట్లోకి కూడా పోతానేమో చెప్పలేను. అమ్మని నమ్ముకున్నావు కదా. కదా, అమ్ముకొని కాదురో కట్టేదో, నమ్ముకోనే నాకెవ్వరైనా సాయం చేస్తారు కదా అన్న. చివరిలో మొత్తం నీకు అక్షరాలే, నువ్వు నాకు ఏ అక్షరాలు రావు, నేను చదువుకోలేదు అన్న నీతో ఇంత గొప్ప కవిత్వాన్ని నువ్వు నమ్ముకొని అమ్మవారు సృష్టించింది. నువ్వు చెప్పిన ఇంత ప్రారంభంలో చెప్పిన శంకర మహారాజ్ శృంగేరి ఆయన, నువ్వు ఉపాసన ఇవన్నీ చేసింది. అక్షరాలు లేని వాళ్ళు నీ రాసిన పాటనే పాఠ్యాంశాలుగా పెట్టారు. అదే నీకు డాక్టరేట్ ఇచ్చింది, చాలా గౌరవాలు ఇచ్చింది, సత్కారాలు ఇచ్చింది. నేను లోక కవిని చేసింది, ప్రజాకవిని చేసింది, ప్రకృతి కవిని చేసింది కదా. సినిమాల్లో కూడా నువ్వు పాటలు రాశావు. అయితే ఈ మాయమైపోతున్నాడమ్మో పాట, దాంతో మన ఇంటర్వ్యూ ముగించేద్దాం. అది నువ్వు ఎంతసేపు పడి ఒక 2 మాటలు చెప్పి అంతే. ఎవనికి పుట్టినా అన్నది నా గొడవ, ఒకనికే పుట్టిండా ఎందరికి పుట్టిండా అనేది వాళ్ళ గొడవ. ఏ కులపోడు వీడు అన్న గొడవ. దళితము అనే ఒక కులము భారతదేశంలో లేదు. కాన్స్టిట్యూషన్ కమిషన్ కూడా దళిత అనేది కాన్స్టిట్యూషన్ శబ్దం కాదు అని 2004లో దాన్ని నిషేధించబడ్డది కూడా. రాజ్యానికి వ్యతిరేకించ పదము ఒక కులం చేస్తే ఆ కులాన్ని నేను లెక్క చేయాలి. ఈ పాటకు సబ్బండ కులాల హక్కున్నది, సబ్బండ వర్ణాల హక్కున్నది. ఈ పాట పట్ల, నా పట్ల కూడా, నా పాట పట్లనే కాదు, నా పట్ల కూడా సబ్బండ కులాలకు హక్కున్నది, సబ్బండ వర్ణాలకు హక్కున్నది, సకల జనులకు హక్కున్నది. కాదు, నా జాతి చిహ్నంగా చూసినప్పుడు, భారతీయ జాతి చిహ్నంగా చూసినప్పుడు బహుజన జాతులకు కూడా హక్కున్నది. లేని కులము తీసుకొచ్చి నాకు ట్యాగేస్తే, లేని భావజాలాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెడితే మోసే ప్రసక్తే లేదు, దాన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. ఇది నేను నిర్ద్వందంగా చెప్తున్నాను. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఆస్థాన కవ, తెలంగాణ గీతం కాంగ్రెస్ ఆస్థాన కవ రావులే, ఎవ్వడికి ఆస్థానం కాదు, నా పాట కాదు, నేను కాదు, ఎవడి ఆస్థానములో అరే ఏ పదవిత్తనన్నా లెక్క చెయ్యని నేను ఆస్థాన కవి పీఠమా? నన్ను గన్న నేలపీఠమే నాది. అందుకోసం ఒక మాట చెప్తాను తండ్రి, ఇక్కడ నాకింతటి పాండిత్యం ఇచ్చిన నా కవి పరంపరకు శరణాగతి చెప్పుతున్నా. నా దేహములో ఎక్కడనన్నా చేతస్సు రేతస్సు అనే ఒక బీజం ఉంటుంది. మీకు భాష చెప్తున్నా బిడ్డ, నా దేహానికి వచ్చిన రేతస్సు ఎవ్వరిదో కానీ వాడికి కూడా శరణాగతి చెప్తున్నా. 10 నెలలు ఊరేసిన అమ్మ గర్భం ఎవరో, నా పుట్టుక కర్ణుని పుట్టుకరా. ఈ మాయమైపోతున్నాడమ్మా నా పాటతో ముగించేద్దాం కదా. అందులో ఒక వేదన ఉంది, వాస్తవం అన్నీ ఉన్నాయి కదా. కాబట్టి లేదు, ఈ భాష ఇచ్చిన నా కవి పరంపరకు, ఈ బతుకునిచ్చిన నేల పరంపరకు, జన పరంపరకు, ఈ పదబంధాలనిచ్చిన నేను ఎక్కడ కావ్యాల నుంచి కాపీ చేయరా తండ్రి. నేను వస్తువు ఎంచుకున్నానంటే భాష వచ్చి చేతులు కట్టుకొని నిలబడుతుంది. అక్కడ నేను ఏది వాడాలను అది వాడతాను. కాబట్టి ఈ పాండిత్యానికి, ఈ ప్రతిభకు, ఈ వస్తువుకు, ఈ శిల్పానికి, ఈ కవిత వ్యుత్పత్తికి, భాషకు ఏది తల్లి వేరయ్యున్నదో, ఏది అన్ని తానయి నన్ను నడుపుతున్నదో అది నేను ఇక్కడి నుంచి ఇటు పోతా. ఒక్కసారి చెప్తా వీళ్ళకు. చాతుర్వర్ణమయా సృష్టముల 4 వర్ణాలు ఉంటాయి శర్మ, 5వ వర్ణము కూడా ఉన్నది. నిషాద చెప్తున్నాను. ఆ నిషాదుల నుంచి
శూద్రుని నుంచి, వైశ్యుని నుంచి, క్షత్రియుని నుంచి, బ్రాహ్మణము నుంచి, ఈ 5 వర్ణాలు నా దేహములో 5 పంచభూతాలు. ఈ 5గురు నుంచి, ఈ 5 భూతాల నుంచి ఏదొచ్చినా ఆ పరంపరదే. నాకే ప్రతిభ వచ్చినా, ఏ భాష వచ్చినా ఈ 5 మూలాల నుంచే వస్తుంది. కాబట్టి ఈ పరంపరకు నేను శరణాగతి చెప్పుతున్నా. నన్ను ప్రపంచపటం కండంతర ఖ్యాతినిచ్చిన మాయమైపోతున్నాడమ్మా అని అనుకుంటారు. ఇది 4 యుగాలను తూకమేసినాక రాసిన గీతం. ఇది నలుగురు మెప్పు కోసం రాసిన గీతం. అరే, ప్రజల భాష రాదు, ప్రజలతో ఉండడు, మా వాడల ఉట్టలే, మా వాడోడు కాదు. అవురా, నిజమే. అది కూడా చెప్తున్నా, అది కూడా నిజమే. ఎవరికి పుట్టినో అన్న గొడవ ఉంది కదా, దానికి వదిలేద్దాం. మీరు డిఎన్ఏకి వస్తే నేను వస్తా. ఆ వేదన నుంచి ఈ పాట పుట్టింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇక్కడ కులమే ఉంటది శర్మ, ఇక్కడ మతమే ఉంటది శర్మ, ఇక్కడ వర్ణమే ఉంటది శర్మ, ఇక్కడ వైషమ్యమే ఉంటది శర్మ, ఇక్కడ నేను అన్న అహంకారము కొట్టొచ్చినట్టు కనబడుతుంది శర్మ. వీటన్నిటికీ పరిపూర్ణత్వమైన దైవము కంటే గొప్పది ఏదన్నుంటే నాకు పూర్ణమైన మనిషే నాన్న. అన్నీ ఉన్నాయి కానీ మనిషే కనిపించట్లేదు కదా, అందుకే ఆ పాట ఆ మనిషి కోసము నా అన్వేషణ అన్నది పాడన్నా. ఆ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడు ఎడవున్నాడో కానీ కంటికే కనరాడు. మాయమైపోతున్నాడమ్మా. ఈ పాటకు ఫస్ట్ చరణం తెలంగాణ గీతానికి ఎలా చరణం వచ్చిందో శిరస్సుగా, ఈ పాట కూడా శిరస్సు లేకుండే మగుటం. ఈ మధ్యన అడవి నుంచి ఒక అక్క చెప్తుంది, ఇది పూర్ణత్వం ఉన్నదా అన్న, ఈ పాటను ఒకసారి చెప్తావా అని అన్నప్పుడు, ఎందుకు వచ్చిందమ్మా గింత గీతం ప్రపంచ ఖ్యాతిగాంచితే నాకెందో మా అమ్మతనము లేదు ఇక్కడ అన్నది. ఒరి నీ అమ్మ, ఏందమ్మా నువ్వు ఎంత చదువుకున్నావు? మా అమ్మతనం, మా అమ్మను మాయమైపోతున్నాడా మా అన్నవు, మా అమ్మ గర్భం ఏది ఇక్కడ, ఈ పాటలో శిరస్సే లేదన్నది. ఓరే తల్లిని దండం పెడతాను, నన్ను ఇబ్బంది పెట్టకని. ఈ మధ్యన ఈ పాటకు తొలి చరణంగా జనమనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్నబిడ్డల రోజు కళ్ళెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడుతారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా. అమ్మ నాన్నలను మోసం చేసినోడు, వానికి వాడు మోసం చేసుకున్నోడు ఇక దేన్నన్న మోసం చేస్తాడని పుట్టి పురుడు పోసుకున్న గీతం ఇది. కవి శాపం అది. శాసనమో శాపమో నాకు తెలియదుగా. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కడు యాడవున్నాడో కానీ కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, జనుమనిచ్చిన తల్లి దండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్నబిడ్డల రోజు కళ్ళెర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచి కొడుతారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓహో మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, మానవత్వము ఉన్నవాడు. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ నాన్న.